లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కావలి టౌన్ పరిధిలో అనంత ఆర్థ అసోసియేట్స్ అనేవాళ్ళు 17 మంది సభ్యులుగా చేరి ఒక ఫైనాన్షియల్ షేర్ మార్కెటింగ్ ట్రేడింగ్ అని చెప్పేసి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అని ముసునూరులో 2021 సంవత్సరంలో స్థాపించారు. సేమ్ ప్రభుదాస్ లీలాధర్ ఏజెన్సీస్ అని కూడా స్టాక్ బ్రోకింగ్ అని చెప్పేసి ఈ రెండు పేర్లతో కూడా 2021లో ముసునూరులో స్థాపించడం జరిగింది. దీనికి ముఖ్య సూత్రధారి షేక్ మహబూబ్ సుబానీ, తండ్రి జాన్ మహమ్మద్, వయసు 53 సంవత్సరాలు, ముస్లిం, బాలాయ నగర్, ముసునూరు గ్రామం. దీంతో పాటు ప్రభుదాస్ లీలాధర్ ఏజెన్సీస్ కి ఎల్లసిడి బ్రహ్మానందం, తండ్రి బలరామయ్య, వయసు 34 సంవత్సరాలు, ముసునూరు, కావలి మండలం. వీళ్ళిద్దరూ కలిసి స్థాపించడం జరిగింది. ఈ స్టాక్ ట్రేడింగ్ ముసుగులో, స్టాక్ మార్కెటింగ్ ట్రేడింగ్ అని చెప్పేసి ఆ ముసుగులో వీళ్ళు ప్రజల నుంచి డబ్బులు అక్రమంగా డిపాజిట్స్ వసూలు చేసి అధిక వడ్డీలు ఇస్తామని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా 10 రూపాయల వడ్డీ, 12 రూపాయల వడ్డీ, ఎట్లా పడితే అట్లా వడ్డీలు ఇస్తామని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టి డబ్బుల్ని వసూలు చేయడం జరిగింది. ఈ క్రమంలో మేము ఇంటర్ఫీర్ చేసి అసలు ఏం జరుగుతుంది అన్నప్పుడు అతను క్లోజ్ చేసుకునేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆఫీస్ క్లోజ్ చేసుకునేసి తర్వాత మాకు కంప్లైంట్ రావడం జరిగింది. కంప్లైంట్ మందా ప్రభాకర్, సన్ ఆఫ్ బాలకోటయ్య, 34 సంవత్సరాలు, ముస్లిం నుంచి కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇది క్రైమ్ నెంబర్ 20/25 అంటే సెక్షన్ 120B, 420, 406 ఐపీసీ, రెడ్ విత్ 34 ఐపీసీ అండ్ సెక్షన్ 5 ఆఫ్ ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 1989 ఆఫ్ కావలి రూరల్ పిఎస్ గా రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన తర్వాత వీళ్ళ గురించి విచారించడం జరిగింది. వీళ్ళు 2014లో ఈ షేక్ మహబూబ్ సుబానీ మీద కాకినాడ పోలీస్ స్టేషన్ లో కూడా సేమ్ ఇలాంటి కేసే ఒకటి కోట్లలో డిపాజిట్లు సేకరించి ఇలాంటి కేసే ఒకటి రిజిస్టర్ అయినట్టుగా తెలిసింది. అక్కడ అరెస్ట్ కాకుండా తప్పించుకొని తిరిగి అదే రకంగా తెలంగాణ రాష్ట్రం మక్తల్ అనే పోలీస్ స్టేషన్ లో 2021లో సేమ్ ఇలాగే క్రోర్స్ ఆఫ్ రూపీస్ కలెక్ట్ చేసేసి అక్కడ కూడా అరెస్ట్ కాకుండా తర్వాత మరికల్ అనే ఇంకో పోలీస్ స్టేషన్ తెలంగాణలో ఈ రెండు చోట్ల కూడా కేసులు రిజిస్టర్ అయినాయి. ఈ మూడు చోట్ల కూడా ఎక్కడ కూడా అరెస్ట్ కాకుండా తప్పించుకొని జరుగుతున్నాడు. ఇదంతా కూడా మేము చరిత్ర సేకరించడం జరిగింది. ఈ కేసులో విచారణ జరిపి వీళ్ళు 17 మంది అనంతార్థ అసోసియేట్స్ వాళ్ళకి సంబంధించిన లావాదేవీలు, వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్, తర్వాత ఇతని పేరుతో ఉండే అమౌంట్స్ ఇవన్నీ కూడా 5,35,92,126 రూపాయలు బ్యాంకులో ఉండే అమౌంట్స్ సీజ్ చేయడం. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.